చిన్నమా పొద్దుకు 7 అంటే ఏంటంటే చేయవలసి వచ్చింది 7 మంది రాజు కోసం నీకు సరదా కాకపోతే పెళ్లి కాకపోతే దానం చేయరా దానం చేయాలి 18 వన్నెల బంగారు నా కాడ ఉంది 18 వన్నెల బంగారు పైన ఎర్రగా పైన నల్ల నల్లగా ఎర్రగా మనం వాల్చలేదు వీరయ్య దగ్గర పోవాలి వీరయ్య నొక్కినట్టయితే మొత్తం ఇక్కడ మాకు 7 కోట్ల వెండి 12 కోట్ల బంగారు ధనం ధాన్యం అంతా అక్కడ రాజ్యమే మొత్తం మనది రాజ్యమే చేసుకునే ఎవరు అప్పటి వీరయ్య నమ్మినాక చూద్దాం వీరయ్య నమ్మాలి అలగల్ల కాంట ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో వీరయ్య దగ్గర వెళ్ళి వచ్చింది అక్కడ మా ధరగా వీరయ్య డార వీర ఉండడు అక్కడ కచ్చనీళ్ళ కమ్మడికడే మడిక వేసుకోవాలి వీరయ్య దగ్గర వచ్చింది ఒక రంగ సానొచ్చి ఏమంటున్నది కన్నారా చూసింది అక్కడ మా ధరగా రావో రావు వీరయ్య రాజో వీరయ్య రావో రావు వీరయ్య రాజో వీరయ్య
వీరయ్య దగ్గర వచ్చింది బొగరంగ సాని గట్టవంతా పెట్టి చూసింది పెట్టి చూసి ఏమి లేదు వీడికి దగ్గర మీనవాడి పోయే వరకల్లా అప్పుడు మాత్రం వీరయ్య కన్నా చూసిండు నాకుంటే నీవు రాని సరే రచ్చుకో అదే ఏమి లేదు ఓయమ్మా బొగరంగ సారి మంగళింటి ఇక్కడ సగరం చేసేది లేదు సగలింటి బట్ట ఉతికేది లేదు మాది ఇంటి చెప్పులు చేసేది లేదు నాకు మాత్రం వటబడి మాటలు ఉన్నాయా అని అంకించి పంపించి కలగల్ల కాంత దిక్కు చూసేవారకల్లా బంగారు చూసి ఇంకా పచ్చడి చూడదు కదా భోజనల్ల చిన్నదేవో పోగాని రంగసారే కాంతరేవో ఏ తీరు ఉన్నారో ఎంత చక్కగా అయ్యా నీకు నీళ్ళ
ఏమంటా ఉండాలి ఆకలి వంటివా దూపలు వంటివా మీద నిల్లు కాక తవరాదు వీరయ్యో నువ్వు ద్వారా మీ కష్టాలు ఉండవయ్యో వీరయ్య ఓడి వాకల్ని వంటివా దూపలు వంటివా యాదుపు కానీ దగ్గర దగ్గర కానీ వస్తున్నావు నాకు వాళ్ళ పండుగ పని చేసుకున్నాం బంగారు పని వసూలు చేసేది అంటే సప్లైన్ ఎట్లా ఈ పక్కన పక్కన కొద్దిగా సరి ఉంటుంది తీసుకున్నది పొగన్ రంగ సాని వీరయ్య అయిపోయింది లేకపోతే సింహాసనం లేకపోతే నాకు తెలియాలి
అదే భోగరంగ సాని నాలుగు బంగారు బస్సులు కావాలి చిన్న చల్ ఏమని ఎక్కడ పోయినా ఏ రకంగా పోయింది చచ్చిపోయినా నేను పోయినా ఎన్ని అటువంటి రికాను ఒక వీరేరు ఒక గొర్రె మంది నేను మాత్రం కనుక ఒక మడత రాసిన అటువంటి వీరైన మాత్రం కనుక రోతలు వెళ్ళలాగా విశాలు విడికపోయి వీరయ్య అక్కడ మళ్ళీపోయి చచ్చిపోయి అటువంటి మాత్రం కనుక గజాన్ని తీసుకున్నా అటువంటి వడకరు వడ్డీల తీసుకున్నా ఆ ఒక ఎండి గుండు బంగారు గుండు తీసుకున్నా రావన్నావు కదా నువ్వు నీ వద్ద పట్టణం వచ్చావా వీరా నాలో దగ్గర వచ్చింది గజ్జల కటారు తీసుకొని వచ్చింది భోగరంగ సాని బీరయ్య కలకోటి విశాలు నిండిపోయినాయి నా బీరయ్య పని అయిపోయింది ఎవరకల్లా రాజేంద్ర ఇప్పుడు నువ్వు అప్పుడు ఏమన్నావు 7 కోట్ల మాలు ఇస్తాను 7 కోట్ల 12 కోట్ల బంగారు ఇస్తాను 7 అంతరాల మాలు 7 అంతరాల మాలు అందిస్తాను అన్ని నాకే అన్నావు 7 ఇస్రాకులు ఇస్తాను అన్ని ఇస్తాను బంగారు ఇస్రాకులు అయితే వీరికి దగ్గర కూర్చున్న తర్వాత నాలుగవుడు బీరయ్య తెంపుకొచ్చినట్టయితే ఇంత మాట చెప్పే వరకు ఇంకా అక్కడ బీరయ్య కలకోటి విశాలు నిండుకున్నాయి గజల కట్ట తీసుకొని వచ్చింది ఆనవాళ్ళు తెచ్చే వరకల్లా రాజేంద్ర నువ్వు ప్రకారం చెప్తు మరి నాకు ఏంటి స్వామి భోగరంగ స్వామి వీడికి దగ్గర మాలో ఎంత బాగా మాట్లాడుతుంది బాగుంది అని వీరికి అది రామ ఇచ్చేది ఇక్కడ మాత్రం అదే మంత్రి దీని ఇక్కడ మాత్రం కళ్ళ కళ్ళ వాడకూడదు దీని ఇక్కడ మాత్రం కనుక ఎక్కడ కళ్ళు కనిపించకూడదు జాడిచ్చి తన్నని దీని మాత్రం కనుక బాధ కొట్టమన్నాడు నారదముడు అంటి పెట్టాలి అమ్మని గురిసి అంటి పెట్టాలి ఇక్కడ మా దగ్గర ఎంతమంది చేసేస్తుంది బిడ్డ అని చెప్పి దీని ఊళ్ళో కూడా ఎలా కొట్టమంటారన్నా భోగరంగ సానప్పుడు ఏమన్నది వాయప్ప మాటలకు ఎప్పుడే మోసపోకూడదు ఇక్కడ మా దగ్గర దీని మాట నమ్ముకొని నరకమైన మాట నమ్ముకొని తీసి వస్తే అన్యాయంగా పాలన తీస్తే వీరయ్యను పానవాసం ఉంటుంది పాలన తీసేస్తే ఈ మాటలు పట్టుకొని మాటలు పట్టుకొని అన్యాయంగా పాలు చేసేస్తానని చెప్పి విడబోటి భోగరంగ సాని కూడా ఆడుతున్నది ఏమంట ఉండదు రామ
కానీ నోట్లు చాలా ఉంటుంది నీకు అన్ని తెలుసు కానీ మాకేమో పడగలుగుతుంది మొట్టమొదటి అయితే చంపిపోయి ఈనాడు వీరయ్య పెళ్లి కొడుకు చేసుకుంటున్నాడు. వీరయ్య పెళ్లి కొడుకు చేసుకుంటున్నాడు. పెళ్లి కొడుకు నువ్వు చూస్తామని చెప్పి వచ్చిన నేను కానీ నిన్ను చూసి రాలేదు, వాళ్ళ చూసి రాలేదు. పుట్టగానే మిమ్మల్ని బంగారు చూపిస్తానన్నా బంగారు లేదు ఏమి లేదు కానీ ఎనిమి పొగులు ముట్టించి మిమ్మల్ని ఎక్కిమంటా నాకు ఒక వీరయ్య పెళ్లి కొడుకు అయ్యి చూసిపో నేనేదో చెవయ్యన్నా పోలీసు అడ్డమైంది నీ పోలీసు బట్టలు మాత్రం నాకే అయితే కొంచెం పండే పెద్ద ఇచ్చారా అయితే రంగసాని భోగన్ రంగసాని అట్లా పోనీ అని భోగన్ రంగసాని పోయినాక వీరయ్య దగ్గర ఏముంది బర్యమన్న ఉండదు బర్యమన్న ఉన్నప్పుడు ఏం చేశారంటే అప్పుడు ఇంకా వీరయ్య పడిపోయింది అట్లా ఉండకూడదు అయితే అక్కడ మాధవ చెప్పేవారకల్లా చేతికెళ్ళా ఉన్న మంది వైపు మాధవనక మంది వైపు విశాల్ మట్టం కొట్టుకపోయి వీరయ్య చూస్తే కుక్కలే తంగెలు పట్టాయి పోయిలేమో తాడి చెట్లు ఎక్కిండ్రు కుక్కలు తంగెలు పట్టాయి పోయిలేమో తాడి చెట్లు ఎక్కిండ్రు వెళ్ళి మళ్ళీ పోయింది ఇంకా ఏం చేద్దామని చెప్పి కళ్ళ చూసిండు బాగునే మాత్రం ఈ ప్రకారం ఉడకపోతున్నాడే ఉడుకుని ఇక్కడ మాత్రం అని చెప్పి అక్కడ మాత్రం వేగిరంగా అక్కడ మాత్రం గురువు నాగల్లకు చేతి పెట్టి ఆ అప్పుడే కళ్ళ తీసుకొని అక్కడ మాత్రం చేతులు అక్కడ మాత్రం ఆ గజ్జల కట్టారు ఏం లేదు అక్కడ మాత్రం ఏం చేసిండు ఎప్పుడైతే మాది కనుక భక్తుల వల్ల అటువంటి శరీరం తీసుకున్నాడు ఇంకా వాళ్ళని కొట్టడానికి దెబ్బలు పెట్టింది ఎన్నెన్నో కష్టాలు పెడతాడు అది ఎట్లా ఉండని అని భోగరంగా సాయి మళ్ళీ ఏం చేసింది ఇక్కడ అప్పుడు అట్లా ఉండని అని వీరయ్య ఇట్లా ఉండని ఇంకా కనపడదా కనపడుతుంది ఏ వడ్డా పైన ఉండదు లోపల ఉండదు ఉంది 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 ఎందుకు ఇవన్నీ ఉంది లేదని మీకు నీళ్ళు అరే ఏం లేదురా బేట అది అప్పుడప్పుడు చూస్తుండే అప్పుడప్పుడు చూస్తుంటే అప్పుడు అట్లా
ఇవన్నీ అన్ని ఉంటాయి. మరేది కావాలి? నాకు ఇంతసేపు చెప్పిందన్నా ఉంటుంది. ఇది పిల్ల కావాలి. అది పిల్ల కావాలంటే ఇది పిల్ల కావాలి. ఇది పిల్ల కావాలి నాకు. అరే బరే బేట నాకు బేట. అరే ఇది పిల్ల పెద్దలు ఎదురు మంచిగా ఉండే పండు సంచి. అవును నువ్వు కావాలంట ఏమో పైసలు ఇస్తాడా మళ్ళా ఏం అడుగుతున్నా. అరే ఎన్ని పైసలు కావాలరా బేట? 1 రూపాయలు కావాలి. 1 రూపాయలు కావాలి. 1 రూపాయలకైతే వస్తుందా? అడుగుపో. 1 రూపాయలు ఇస్తానంట. 1 రూపాయలకా అందరూ వస్తుందా? 1 రూపాయలకి ఏమొస్తుందయ్యా? నా తను బంగారులో కాదు. 2 కోట్లు ఇస్తే అప్పుడు వచ్చి ఊరికే బంగారు ఇస్తాను సరిగ్గా లేదు. 2 ఇస్తే కూడా 2 ఇస్తే 3 ఇస్తే ఇస్తా. చూపుతా బంగారు 3 ఇస్తే ఇది పిల్ల కావాలంటే అరే నాది పానం పోతుంది. ఏం చేస్తుందిరా బేట? అది పిల్ల తానం చేస్తుంది. తానం చేస్తున్నా కట్టి కదా. పైసలు కావాలి ఫస్ట్. అరే పైసలు 600 కానీ అరే మంత్రి ఏమి లేదు. పైసలు ఎన్ని కానీ మనం మన బీరువాలో కూడా ఇస్తాం కానీ అది పిల్ల తానం చేస్తుంది. అరే సుజీరా శిలా కట్టుకుంటుంది. అరే ఏం చేస్తా ఏంద్రా బేట? అది ఏంది అడుగుతున్నది. అదేంది చిన్నమ్మా ఏమంటున్నాడు? ఏం లేదు కానీ ఇస్తాడంట. ఏం చేస్తాడు? అదే 2 కోట్లు 3 కోట్లు ఇస్తే బంగారు చూపిస్తా. ఉందా లేదా అడుగు. బంగారు ఉందా లేదా? 1 రూపాయలు ఇస్తేనేమో 3 కోట్లు 3 ఇప్పుడు పెళ్ళి ఇన్ని పైసలు ఇస్తాను నాతో కోసం. ఏమనకండి అవి మంచిగా అంటే నా కాళ్ళకి చెమటలు ఇక్కడ తెలిసింది ఎప్పుడైనా 3 కోట్లు నీకు అవసరం. నీకు బాగా పైసలు కావాలి. ముగ్గురు నాది మనండి. ముగ్గురు నాకు చిన్నమ్మ కాదు. ఎన్ని పైసలండి? 3 కోట్లు. లోపల బాడీ లోపల బాడీ ఇప్పుడు ఏం చేస్తాం చూడు. ఇప్పుడు పౌడర్ కాటికే పెట్టుకుంది అంటే లోపల కళ్ళలో లోపల నీది ఎంత పోతుంది పానం? 3 కోట్లు ఇవ్వదా? 3 కోట్లు ఇవ్వను. 3 కోట్లు కావాలి. 1 కోటి ఇస్తే నేను బంగారు చూపిస్తాను. ఎన్ని కోట్లు ఇవ్వాలి? 3 కోట్లు ఇస్తే బంగారు చూపిస్తాను. 3 కోట్లు ఇవ్వాలా? 3 ఒక్కసారి ఇవ్వాలా? అనే నాకు ఇస్తామా కడి ఒకటి ఆపుదాం. సరే కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు అది దూకుంటుంది. అరే పక్క పిన్నిళ్ళు గిక్క పిన్నిళ్ళు పక్క పిల్లి చిగల పిన్ని పెట్టుకున్నదా బాయిగా చిన్ని సమితి నాకు పక్క పిల్లి లేదే పెట్టుకుంటున్నా. రాగవను అది పానం ఆగుతలేదంటే భయ్. పానం ఆగకపోతే
అరే అరే డబ్బున 3 కోట్ల రూపాయలు అరే చేతవాడి నలుస్తున్నాడా బా అరే ఇది పిల్ల కావాలి ఎన్ని పైసలు డబ్బు కావాలి 3 కోట్లు కావాలి అరే ఇప్పుడు లోపల లంగా వేసుకుంటుంది లోపల లంగా బొందే కడుతుందా లోపల నీకేం అవసరం నీకెందుకు అవసరం నీకెందుకు అవసరం ఆయనకు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆయనకు సరిగ్గా ఏం చేస్తున్నావు ఇప్పుడు నేను పెంట రుద్దుకుంటున్నా అరే ఇది లోపల లాగుందేమో చూసినప్పుడు అరే వానికి ఏం సంబంధం కావాలి బేటా సొమ్ములు గిమ్ములు అన్ని పెట్టుకున్నది అంత ఇష్టం ఉంటే అప్పుడు మంచిగా లేకుండా ఇప్పుడు అన్నిటికన్నీ పెట్టుకున్నది ఇది పిల్ల నాకు కావాలి అరే అల్లా ఉసుకెలా పడ్డా అట్లా పైసలు 3 కోట్లు కావాలి ఇప్పుడు మళ్ళా అది చూడు 3 కోట్లు కావాలి 3 కోట్లు కావాలి ఇది పైసలు కావాలి అది పిల్ల రెడీ ఉంది ఇంత పైసలు ఇస్తే మళ్ళీ బాగుండదు అయితే పైసలు ఇస్తే వస్తుంది దానికైనా తయారయ్యేది అంతసేపు పిసికి ఇదేనారా బట్టలు మొత్తం ఇప్పించాలి నేను మళ్ళా కురుకోవా 4 बुरकुलाड़ताऊ 10 पनी इधर 7 इतने सच में 20 ट्रिपल 10 साढ़े का అది 10 అంటే నేను 3 కోట్లు అడితే నేను 10 కోట్లు ఇచ్చాను బేటా మరి ఇంకా ఏం కావాలంటాడు ఇది కావాలి ఇది ఏ అదొద్దు కింది కావాలి ఇది అది కోటి అంటే నీకు పైసలు లేవు ఇది కోటి కావాలి బాబోదాని మీద మంచి పెట్టుకోవాలి చిన్నమ్మ ఇప్పుడు మన ఐదంతా మంచిగా ఉంది ఇది పట్టుకో ₹1 కోటి మంచిగా ఏ ₹1 అంటే అదే కోటి రావాలి ఇది కోటి కావాలి ఇగో అరే ఇది కోటి చేస్తది ఖచ్చితంగా వస్తది తొందర బ్యాగ్ లో పెట్టుకో ఇది కోటి ఇస్తే పైసలు పిల్ల వస్తాయి ఇప్పుడు బంగారు చూపుతా ఇది పిల్ల చేస్తే నేను ఇస్తా ఏ ఇవి నాకు ఇస్తే నేను పిల్లని చేస్తా అమ్మ మళ్ళా దగ్గర పెడతా అవన్నీ దాని కూడా రావాలి పొద్దుకెడతానా చేసి అట్లా వేతన నిలిగిలి కోరి లక్షల రూపాయలు మధ్యలో కలుసుకుందా ఇప్పుడు నచ్చిన ఇది అంటే ఇదే నేను తిరిగి చూసా అట్లా అది ఇస్తే ఇప్పుడే వస్తుంది ఆయనకి ఇష్టం ఉంటేనే ఇవ్వను లేకపోతే వద్దు అరే ఇది ఎదురా బరీ బత్తలు అవుతుందా ఇది ఇది పిల్ల ఇది మంచిగా వస్తుంది అనుకుంటే ఇది ఏంటికి అడుగుతున్నా అంటే మొత్తం మీదకి ఎక్కినాక సరసరి అవుతుంది ఇప్పుడే పెట్టుకోవాలని ఇంకా ఏమి కావాలి ఇది కావాలి టమాటా అసలు ఉంటాడా అప్పటికి కొంచెం ఉంది ఇంకా రమ్మను పిల్ల ఇది కావాలి వస్తే నాకు నచ్చదు ఇది ఇస్తేనే వెళ్ళి వస్తుంది లేకపోతే ఇది అరే ఇది అయ్యో నాకు మాత్రం బాబా కథడు బాబులు ఎన్ని ఉన్నాయి కనబడాలి ముడిసుడు అసలు ఎన్ని ముడిసుడు బాబగా చిన్నప్పుడు గజ్జి గిడ తగిలిందేమో అటువంటి నాకు మసలు ఇది కావాలి పిల్ల ఇది పొట్టు కావాలి అది కావాలి పైకి కావాలి రాజుకొస్తే నీకు కట్టుకున్నది ఇది కూడా కావాలి ఇప్పటికి వెళ్ళాలి ఇప్పుడు కాదు ఇప్పుడే
ఇంకా పొద్దు దగ్గర ఎల్లడి కావాలి నాకు సర్దునగు అదే మొక్క కావాలంట నీకు మాట్లాడదు అనవసరం దూరం ఉండి మాకు కాదు ఇప్పుడు ఇది కావాలి రాత్రికి సరదా చేయండి అరే రాజు బెటర్ లేదబ్బా అరే వస్తాను పిల్ల ఇది బాగుంది ఇంకా చల్